రేపు శనివారము నవమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు వెంకటేశ్వర స్వామి ముందు దీపంలో ఇది ఒక్కటి గనక వేసి వెలిగించినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోయి మీకు ధనం 4 దిక్కుల నుంచి దూసుకు వస్తుంది. ఎందుకంటే దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామికి ఎవరైతే శనివారం రోజున విశేషంగా పూజిస్తూ ఉంటారో అలాంటి వారికి ఉన్నటువంటి కొండంత సమస్య అయినా సరే మంచులాగా కరిగిపోతుంది. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు, ఆయనకు అంకితం చేయబడినటువంటి రోజు. మీకున్నటువంటి ఎంతటి సమస్య అయినా సరే తీరిపోవాలి అంటే రేపు శనివారం మనకు నవమి తిథితో కూడా కలిసి రావటం చాలా గొప్ప విశేషం. కాబట్టి మీరు అంటే ఇంట్లో ఆడవారు కుదరని పక్షంలో మగవారైనా సరే ఇంటి యజమానైనా సరే ఇలా దీపంలో ఇది ఒక్కటే గనక వేసి వెలిగించినట్లయితే మీకున్నటువంటి ఎలాంటి మొండి సమస్య అయినా సరే 100కు 1000% అనేది తీరిపోయి మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసి మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదిలిపెట్టుకోవద్దు. వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అంటే చాలా ప్రీతికరము. పిండి దీపారాధన చేస్తే మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. ఒకవేళ పిండి దీపాలు కుదరని పక్షంలో మట్టి ప్రమిదలోనైనా సరే లేదా మామూలు దీపారాధన ప్రమిదల్లోనైనా సరే మీరు ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చు అన్నమాట. పిండి దీపారాధన అనేది చాలా శక్తివంతమైనది, ఆయనకు ప్రీతికరమైనది. కాబట్టి కుదిరితే పిండి దీపాలు తయారు చేసుకొని వెలిగించుకునే ప్రయత్నం అనేది చేయండి. ఏమీ లేదు, ఒక గుప్పెడు బియ్యం పిండి తీసుకొని అందులో ఆవు పాలు, చిటికెడు పసుపు, అలాగే కొంచెం బెల్లాన్ని వేసి మీరు అంటే మనం చపాతీ పిండి ఉంటుంది కదా, అలాగ గట్టిగా కలుపుకొని వాటిని ప్రమిదల్లాగా తయారు చేసుకొని వాటిట్లో మీరు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసేసి చక్కగా ఒత్తులు వేసి దీపాలు వెలిగించినట్లయితే మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది తప్పకుండా నెరవేరుతుందన్నమాట. పిండి దీపాలు అనేవి చాలా చాలా శక్తివంతమైనవి. అలా దీపం వెలిగేటప్పుడు ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఈ ఒక్క వస్తువును గనక మీరు దీపంలో వేసినట్లయితే మీకు ఉన్నటువంటి ఆ మొండి సమస్య ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. వెంకటేశ్వర స్వామికి అలాగే తులసి మాల అన్నా కూడా చాలా ఇష్టము. రేపు వెంకటేశ్వర స్వామి యొక్క పటం ముందల 4 తులసి దళాలను సమర్పించండి. మీకు ఇంకా శక్తి ఉంటే తులసి మాలనైనా సరే స్వామివారి పటానికి చక్కగా అలంకరణ చేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు. మీకు దగ్గరలో రేపు శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించి అక్కడ మీ యొక్క అంటే కుటుంబంలో వ్యక్తుల పేర్లు, భార్య పేరు, భర్త పేరు, పిల్లల పేర్లు, అలాగే మీ యొక్క గోత్రనామాలు చెప్పుకొని మీరు పూజ చేయించుకుంటే మీకున్నటువంటి దోషాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేని పక్షంలో మీరు ఇంట్లోనైనా సరే చక్కగా దీపారాధన అనేది చేసుకోవచ్చు అన్నమాట. అయితే మనం కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి మీరు గనక ఇలా చేసినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు ధనం అనేది 4 దిక్కుల నుంచి దూసుకు వస్తుంది. అంత శక్తివంతమైనది ఈ పరిహారము. మనం చాలామంది అంటూ ఉంటారు ఏదైనా సరే కష్టంతో మనకు కలుసుబాటు అనేది ఉంటుంది, ఏ పని చేయకుండా కలిసి వస్తుందా, దీపంలో ఇది వేస్తేనే మనకు కలిసి వస్తుందా అని చెప్పేసి చాలామంది కొట్టిపడేస్తూ ఉంటారు. కష్టం చెయ్యాలి కాదని అంటలేదు, కానీ కష్టం పడగానే సరిపోదు. కష్టానికి తోడు మనకు కలుసుబాటు అనేది ఉంటేనే ₹1 వస్తుంది అనుకున్న కాడ 4 రూపాయలు కలిసి వస్తాయి అన్నమాట. లేకపోతే ఎంతమందో కొంతమందిని చూడండి, ఎంత కష్టపడినా కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది అన్నట్లుగా వాళ్ళు చిన్న వయసు నుంచి కష్టపడి ఒక వృద్ధాప్య స్థితిలోకి వచ్చిన తర్వాత కూడా కనీసం ఉండటానికి నీడ ఉండదు, వెనకమాల చేతిలో రూపాయి బిళ్ళ ఉండదు, ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకొని తింటాం, అలా జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమందికి కాస్త కొన్నాళ్ళు కష్టపడితే వాళ్ళకేందంటే బాగా కలిసి వస్తుంది, కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళు చెయ్యంది వీళ్ళు చెయ్యంది ఏంటి, ఇద్దరిలో తేడా ఏంటి అంటే కలుసుబాటు అనేది అనమాట. కాబట్టి అలాంటి కలుసుబాటు కోసము మనం చేసేటటువంటి పూజలు, పరిహారాలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు, ముఖ్యంగా ఈ శని దోషాలు ఇలాంటివన్నింటినీ కూడా తీసేస్తాయి అన్నమాట. చక్కగా రేపు మీరు తెల్లవారుజామునే సూర్యోదయానికి నిద్రలేచి మీరు ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి. ఇల్లు తుడిచేటటువంటి నీటిలో ఉప్పు రాళ్ళను చక్కగా వేసేసి ఇల్లంతా కూడా ప్రతి గదిలో మూలను కూడా చక్కగా
తుడవండి. అలా తుడిస్తే ఆ నెగిటివ్ దుష్ట శక్తులన్నీ పారిపోతాయి. ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లండి. శనివారం పసుపు నీటిని చల్లటం వలన ఇల్లు కూడా పరిశుద్ధం అవుతుంది, పవిత్రం అవుతుంది. తర్వాత స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఆడవారు కావచ్చు, మగవారు ఎవరైనా సరే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు బట్టలు వేసుకోండి. అలా పసుపు రంగు వస్త్రాలు వేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఒక మనశ్శాంతి అనేది కూడా మీకు కలుగుతుంది. పూజ చేసేటప్పుడు చేతులకు ఆడవాళ్ళు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి. నుదుటిన కుంకుమ బొట్టు, మెడలో నల్లపూసలు, కాళ్ళకు మెట్టెలు పసుపు రాసుకోవటము, ఇలా చక్కగా తయారయిన తర్వాతే ఇంటి ఇల్లాలు దీపారాధన చేసుకోవాలన్నమాట. మనము దీపారాధన చేసేటప్పుడు చాలామంది కూడా డైరెక్ట్గా నేల మీద పెట్టేస్తూ ఉంటారు దీపాలు. అలా ఎప్పుడూ కూడా పెట్టకూడదు. ఎప్పుడైనా సరే కింద చిన్న ప్లేట్లు ఉంటాయి కదా, వాటిట్లోనైనా లేకపోతే మందారాకు మీదైనా, తమలపాకు మీదైనా, రావి ఆకు మీదైనా ఇట్లా కొన్ని పవిత్రమైనటువంటి ఆకుల మీద ఆ దీపాలను గనక ఉంచినట్లయితే మనం చేసే వెలిగించేటటువంటి ఆ దీపానికి శక్తి అనేది రెట్టింపు అవుతుంది. డైరెక్ట్గా నేల మీద పెట్టినప్పుడు ఆ యొక్క వేడికి భూదేవికి కోపం వస్తుంది. కాబట్టి అలాంటి పొరపాటు అనేది చేయకూడదు. అలాగే స్వామివారికి మనకి యాలకుల మాల ఉంటుంది కదా, ఒక 11 యాలకులను ఇక్కడ చూపించినట్లుగా దారానికి గుచ్చి స్వామివారికి యాలకుల మాలను సమర్పించండి. అలా చేస్తే మీకున్నటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి చక్కగా దీపం వెలిగించిన తర్వాత అవి పిండి దీపాలైనా, మట్టి ప్రమిదలైనా లేదా మామూలు దీపపు కుందెల్లోనైనా సరే దీపం వెలిగించినప్పుడు దీపానికి పుష్పాలు, అలాగే గంధము, కుంకుమ, అక్షింతలు వీటిని కూడా సమర్పించి చక్కగా నమస్కారం అనేది చేసుకోవాలి. మరి ఆ వెలిగే దీపంలో మీరు వేయాల్సినటువంటి ఆ వస్తువు ఏంటంటే ఒక యాలుక్కాయ అన్నమాట. అంటే మనం 2 ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తాం కాబట్టి ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క యాలుక్కాయ మీరు వెలిగేటప్పుడు దీపంలో వేసి నమస్కారం అనేది చేసుకోవాలన్నమాట. యాలుక్కాయని ఎలా వేయాలంటే చక్కగా లోపల ఉన్నటువంటి గింజలు ఓపెన్ చేసి మీరు చక్కగా ఇక్కడ చూపించినట్లుగా ఆ యాలుక్కాయని వెలిగేటటువంటి దీపంలో వేయాలి. ఇలా యాలుక్కాయని వేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. యాలుకులు ఏంటంటే ఇవి నవగ్రహానికి సంబంధించినవి. ఇవి చాలా శక్తివంతమైనవి. మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. చక్కగా ఇట్లా యాలుకుని వేయటం వలన యాలకులు ధనాకర్షణను బాగా, అంటే అయస్కాంతం ఎలాగైతే ఇనుమును గ్రహిస్తుందో ఈ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలుక్కాయ అనేది ధనాన్ని బాగా ఆకర్షిస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా రేపు దీపారాధన చేసినప్పుడు అది పగలు కానివ్వండి లేదా సాయంత్రం కానివ్వండి చక్కగా వెలిగేటటువంటి దీపంలో 2 ప్రమిదల్లో ఒక్కొక్క యాలుక్కాయ కాడికి చక్కగా గింజలు కనిపించేటట్లుగా అలా వేయండి. అలా దీపారాధన చేసి మీరు స్వామివారికి మీ యొక్క నమస్కారం చేసుకొని మీ యొక్క సమస్య ఏదైతే ఉందో అది చెప్పుకొని మీరు పూజ చేసుకోవటం వలన ఎలాంటి మొండి సమస్య అయినా సరే తప్పకుండా నెరవేరుతుంది. చాలా మందికి ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ 7 కొండల వాడికి అప్పుల బాధ తీరిపోవాలి అని చెప్పుకుంటే మీ యొక్క అప్పుల సమస్య కోట్ల రూపాయలు, లక్షల రూపాయల అప్పులు ఉన్నా సరే చాలా తేలికగా తీరిపోతుంది. ఆ ధన మార్గాలు అనేవి మూసుకుపోయినవి తెరుచుకుంటాయి అన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. తరువాత దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలుక్కాయని తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఎవ్వరు తొక్కని చోట కానీ పారే నీటిలో కానీ వదిలేసేసేయండి. అలా చేయటం వలన ఈ దోషం ఏదైతే ఉందో దాన్నంతటినీ కూడా ఈ యాలుక్కాయ అనేది పూర్తిగా గ్రహించేస్తుంది. మీ యొక్క చెడును ఆ యాలుక అనేది తీసేసుకొని మీకు మంచిని ఇస్తుందన్నమాట. చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. మనం మనస్ఫూర్తిగా నమ్మకంతో ఈ పరిహారం అనేది చేసుకోవాలి. ఏ పూజ చేసినా పరిహారం చేసుకున్నా మనకు నమ్మకమే బలము. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి గురువుల దగ్గరకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వందలు వేలు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు చెప్పేవి కూడా అలాంటివి చేసినా కూడా మనకి రిజల్ట్ ఉండదు. డబ్బుకు డబ్బు ఖర్చు అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం ఇలాంటి పరిహారాలు ₹1 ఖర్చు లేకుండా మనం చేతులతో మనం చేసుకుంటామో ఆ పరిహారాలు అనేవి చక్కగా సిద్ధిస్తాయి. మనకు ఆ చెడు అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి మన ఇంట్లో శుభకార్యాలు జరగటము, మంచిగా కలిసి రావటము ఇలాంటివన్నీ కూడా చక్కగా జరుగుతాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శనివారం రోజున ఇలా చేయండి. అలాగే గుమ్మానికి బయట కూడా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు స్వామివారి ముందు కూడా చాక్ పీసులతో చాలామంది ముగ్గు వేస్తారు. అలా వేయకూడదు.
మీరు పిండి మనకు బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని అప్పుడు దీపారాధన అనేది చేసుకోవాలి. తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించండి. మీకు సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కూడా అంటే వాకిట్లో కూడా మెయిన్ డోర్ దగ్గర చక్కగా దీపాలు అనేవి వెలిగించండి. అలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది, బాగా కలిసి వస్తుంది. మీ భర్త సంపాదన పెరుగుతుంది, మీ భర్తలో ఉన్నటువంటి చెడు అలవాట్లు తొలగిపోతాయి, మీ భార్యాభర్తలు ప్రేమగా ఒకరి మాట ఒకరు వింటము, పిల్లలకు మంచిగా చదువులు రావటము, బాగా కలిసి రావటము, ఇలాంటివి మీకు ఇంటిపరమైనటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు, వాస్తు దోషాలు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీకు కుదిరితే రేపు ఒక యాలుక్కాయ ప్యాకెట్ను కూడా ఇంటికి కొనుక్కొచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల బాగా కలిసి వస్తుంది. అంతేకాని ఇనుప వస్తువులు కానివ్వండి, లేదా నువ్వులు, ఆవాలు, మినుములు, చెప్పులు ఇలాంటివి మాత్రం శనివారం రోజున ఎట్టి పరిస్థితులు ఇంటికి కొనుక్కొచ్చుకోకూడదు. అవి తెచ్చుకుంటే దోషాలు, దరిద్రాలు ఎదురవుతాయి అన్నమాట. అలాగే గడపలు తొక్కటము, గడప మీద కూర్చోవటము ఇలాంటివి కూడా చేయకూడదు. గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా సాయంత్రం సంధ్యావేళలో రెండు వైపులు కూడా దీపాలు వెలిగించండి. ఇలా చేయటం వలన బాగా కలిసి వస్తుంది. రేపు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు, నాన్ వెజ్ అనేది వండకూడదు, తినకూడదు. అలాగే మగవారైతేనేమో షేవింగ్ చేసుకోవటము, గడ్డాలు చేసుకోవటము, గోళ్ళు తీసుకోవటము, తలకు నూనె రాసుకోవటము, జుట్టు వెరబోసుకోవటము ఇలాంటి పొరపాట్లు అనేది కూడా చేయకూడదు అనమాట. కాబట్టి ఇలాంటి నియమాలను కూడా మీరు ఆచరించండి. స్వామివారిని చక్కగా ఎర్రటి గులాబీ పుష్పాలతో మీరు పూజించినట్లయితే మీ యొక్క పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే తులసి మాలను కానీ తులసి దళాలను కానీ చక్కగా స్వామివారికి సమర్పించండి. పానకాన్ని, వడపప్పును నైవేద్యంగా పెట్టండి. లేదు అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కరైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. గులాబీ పూలు అందుబాటులో లేకపోతే మందార పుష్పాలైనా సరే చక్కగా స్వామివారికి మీరు సమర్పించవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటము మీ పూజ గదిలో మధ్యలో ఉండేటట్లుగా చూసుకోండి. మధ్యలో ఉండటం వలన ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది, శుభం కలుగుతుంది. అంటే దేవుడి పటాలన్నీ ఉంటాయి కదా పూజ గదిలో, అలా ఉన్నప్పుడు స్వామివారి పటం మాత్రం మధ్యలో ఉండేటట్లుగా చూసుకోండి. అలా చేయటం వలన బాగా కలిసి వస్తుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించి రేపు శనివారం రోజున మీరు ఈ పరిహారాలను పాటించి దీపంలో ఇది వేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.